ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీజీఏపీ సెట్ 2025కి సంబంధించి డీటెయిల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో డీటెయిల్ నోటిఫికేషన్ గురించి ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. పక్కన గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్ పెట్టే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక టీజీఈఏపీ సెట్ 2025కి సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ క్రియేట్ చేయడం అయితే జరిగింది. మనం ఆల్రెడీ చెప్పాము. సో ఇది అయితే ఓన్లీ 85% రిజర్వ్ సీట్స్ ఫర్ తెలంగాణ అండ్ 15% ఫర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ చెందిన వాళ్ళకి అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో అన్రిజర్వ్డ్ పర్సన్స్ ఆల్రెడీ డివైడ్ చేశారు. సో లాస్ట్ వీడియోలో నేనైతే క్లారిటీగా చెప్పాను దాని గురించి, ఈ వీడియోలో చెప్పదలుచుకోలేదు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక మనకి డేట్స్, సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ డేట్స్ చూసుకున్నట్లయితే కనుక 1వ తారీఖు అంటే ఈరోజు రిలీజ్ చేశారు ఆన్లైన్ అప్లికేషన్ అనేది. సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 4th ఏప్రిల్ వరకు అయితే ఇచ్చారన్నమాట వితౌట్ లేట్ ఫీతో. సో విత్ లేట్ ఫీ అయితే 250 రూపీస్తో 9వ తారీఖు వరకు అయితే పే చేయొచ్చు అని చెప్పడం అయితే జరిగింది. సో 500 రూపీస్తో అయితే 14వ తారీఖు వరకు అయితే ఇచ్చారన్నమాట. విత్ లేట్ ఫీ 18వ తారీఖు వరకు 2500 అయితే పే చేసి మీరైతే అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు. 5000 లేట్ ఫీతో అయితే 24వ తారీఖున మీకైతే అప్లై చేసుకోవచ్చు అని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇంకా మనం చూసుకున్నట్లయితే కనుక ఫర్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ రిజిస్టర్డ్ విత్ లేట్ ఫీ ఆఫ్ 2500 and 5000 certain center will be allotted at the test zone 4 Hyderabad West. The registration late fee may be at TG online centers in Telangana. సో ఎవరైతే లేట్ ఫీ పే చేశారో వాళ్ళకి తెలంగాణలో ఆన్లైన్ సెంటర్స్ మాత్రమే ఉంటుందని అయితే చెప్పడం అయితే జరిగింది. ఆన్లైన్లో సో క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా మాత్రమే యాక్సెప్ట్ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందన్నమాట. సో ఈ రెండు అంశాలను గుర్తుపెట్టుకుంటా లేట్ ఫీ అయితే మీరైతే పే చేయొచ్చు అని అయితే చెప్పడం అయితే జరిగింది. డేట్స్ చూసుకున్నట్లయితే కనుక ఆల్రెడీ తెలిసిందే. 29వ తారీఖున, 30వ తారీఖున అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ, ఇంజనీరింగ్ సంబంధించి 2వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు. రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ అండ్ పిహెచ్ క్యాండిడేట్స్కి అయితే 500 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. ఇంజనీరింగ్ సంబంధించి సో ఇంజనీరింగ్ అయినా అగ్రికల్చర్ అయినా అదే. సో నెక్స్ట్ అదర్ క్యాండిడేట్స్ అంటే బీసీ లేదా ఓసీ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 900 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. మార్నింగ్ ఎగ్జామ్ 9 to 12 వరకు అయితే ఉంటుంది. మధ్యాహ్నం వచ్చేసి 3 నుంచి 6 వరకు అయితే ఉంటుందన్నమాట. 2 టెస్టులు అగ్రికల్చర్, ఫార్మసీ, ఇంజనీరింగ్ కూడా రాయాలనుకుంటున్న వారు ఎస్సీ, ఎస్టీ అండ్ పిహెచ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 1000 రూపాయలు ఉంటుంది. అదర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 1800 రూపీస్ అయితే రిజిస్ట్రేషన్ ఫీ అనేది ఉంటుందన్నమాట. ఈ ఎగ్జామ్ అనేది రాయడానికి మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా 45% ఆఫ్ మార్క్స్ ఇన్ ద సబ్జెక్ట్ స్పెసిఫైడ్ ఎంపీసీ టేకెన్ టుగెదర్ అట్ 10+2 ప్యాటర్న్ అని అయితే చెప్పడం అయితే జరిగిందన్నమాట. సో రిజర్వ్ కేటగిరీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 40% అనేది వస్తే సరిపోతుందని అయితే చెప్పడం అయితే జరిగింది. అంటే సో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి 45% ఆఫ్ మార్క్స్ అయితే ఉండాలి అయితే చెప్పడం అయితే జరిగింది. రిజర్వేషన్ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే 40% ఉంటే సరిపోతుందని అయితే చెప్పడం అయితే జరిగింది అన్నమాట.